హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఎంసీబీ నుంచి మీటర్ నుంచి ఎంసీబీ నుంచి స్విచ్ బోర్డుకు ఎంత వైర్ లాగాలి, దేనికి ఏ వైర్ లాగాలి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో అయితే మెయిన్ వచ్చేసి నాకు ఒక బ్రో కామెంట్ చేసిండు. ఆ కామెంట్ ప్రకారం అయితే ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తా. లేదంటే ప్రాక్టికల్గా కాకుండా ఇలా వీడియో రూపంలో అయితే చేసి చూపెడతా. ఓకేనా ఫ్రెండ్స్? మీటర్ నుంచి 2 పోల్ అయినా 3 పోల్ అయినా సింగిల్ పేస్ మీటర్ ఉంటే 4 స్క్వేర్ వైర్ సరిపోతుంది. రెడ్ ఒకటి, బ్లాక్ ఒకటి, గ్రీన్ ఒకటి. గ్రీన్ వచ్చేసి 2.5 సరిపోతుంది ఎర్తింగ్కి. లేదు అనుకుంటే 4 స్క్వేర్ కూడా వాడచ్చు, అక్కడ కస్టమర్ని బట్టి. అలాగే 3 పేస్ మీటర్ ఉంటే 6 స్క్వేర్ వైర్ అయితే వాడాలి. మేమైతే అదే వాడతాం రెగ్యులర్గా. కస్టమర్కి అయితే మంచిగా సజెషన్ ఇస్తాము. వాళ్ళు ఒప్పుకోకపోతే 4 స్క్వేరే వాడేస్తాము, ఇక వాళ్ళ ఇష్టము. మేమైతే 6 స్క్వేర్ అయితే చెప్తాము. చెప్పడం అయితే 6 స్క్వేర్ అయితే మీటర్ నుంచి 4 పోల్కి అయితే 6 స్క్వేర్ వాడతాము. RYB గ్రీన్ వచ్చేసి కూడా 6 స్క్వేరే వాడతాము, ఎర్తింగ్ పర్ఫెక్ట్ ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఎంసీబీ నుండి స్విచ్ బోర్డుకు ఎంత స్క్వేర్ వైర్ లాగాలి అనేది లోడ్ను బట్టి మనమైతే వాడాలి. ఇప్పుడు కిచెన్కి అయితే ఇప్పుడు మన మిక్సీ ఉంటుంది, అది ఉంటుంది, మన గ్రైండర్ ఉంటుంది కాబట్టి గ్రైండర్ ఒకటి, మళ్ళీ వాషింగ్ మిషన్ పాయింట్ ఉంటుంది బాల్కన్లో, లైటింగ్ సంబంధించి ఉంటుంది. లైటింగ్కి అయితే 12 మోడల్ ఉంటుంది కాబట్టి 2.5 అయితే వాడతాము. 4 స్క్వేర్ వాడితే కూడా బెటరే, కాకపోతే 2.5 అయితే సరిపోతుంది. మిక్సీ గ్రైండర్ కూడా 2.5 సరిపోతుంది. అలాగే మన ఏసీకి అనేది 4 స్క్వేర్ వైర్ అయితే వాడతాము. కొంతమంది లోడ్ ఎక్కువ ఉంటే 6 స్క్వేర్ కూడా వాడతారు, మేమైతే 4 స్క్వేర్ వైరే వాడతాము. అలాగే గ్రీజర్కి కూడా 4 స్క్వేర్ వైరే వాడతాము. వాషింగ్ మిషన్కు 2.5 వాడతాము. ఎర్తింగ్ వచ్చేసి 2.5 వాడతాము. అలాగే మీరు ఎంత స్క్వేర్ వైర్ వాడతారో కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.